ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరం మోగడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారపరం ప్రారంభించాయి. నామినేషన్ ఘట్టం చివరి స్టేజ్కు చేరుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా యువ వ్యాపారవేత్తని గాదే నాగేశ్వరరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో గాదే నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, చిలకలూరుపేట అభ్యర్థిగా ప్రకటించిన పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చిలకలూరుపేట అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ నాకు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేస్తానని చెప్పి జనసేన అధినేత చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో కూడా అమలుపరచడం చాలా సంతోషంగా ఉంది. మేము కొత్త తరం నాయకులుగా నియోజకవర్గ సమస్యలపై పోరాటం కానీ, రైతుల సమస్యల మీద పోరాటం కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ పోరాటం కానీ, అన్ని సమస్యల మీద మేము ఒక అవగాహన కల్పించడం జరిగింది మా అధినేత. ఆ సమస్యలను నెరవేర్చడానికి మేము జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వాటికి నియోజకవర్గ మేనిఫెస్టోలుగా తయారు చేసుకుని ప్రతి సమస్య మీద మా మిత్రపక్షాలైనటువంటి సిపిఎం, సిపిఐ, బీఎస్పీ సహకారంతో మేము చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మీ 99 టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. చిలకలూరుపేటలో మంత్రి, సీనియర్ నేత, అదేవిధంగా బడా పారిశ్రామికతలు పోటీ పడుతున్నారు. ఒక సామాన్యుడిగా ఉన్న మీరు వాళ్ళని పోటీని ఎలా తట్టుకోగలరు? ఇప్పుడు దాకా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారు పూర్తిగా అవినీతితో కూరుకుపోయి అవినీతి సంపాదనని ఈ ఎలక్షన్లో విరజమ్మడం జరుగుతుంది. అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి ఆమె కూడా అవినీతితో సంపాదించిన డబ్బు, ఇతర దేశాల నుంచి దొడ్డిదారిన వచ్చిన డబ్బుని స్వచ్ఛంద సంస్థ అని చెప్పి ముసుగులో ఖర్చు పెట్టడం జరుగుతుంది. వారిద్దరికీ ధీటుగా ఒక సామాన్యమైన అభ్యర్థిని, చిన్న వ్యాపారవేత్తని నన్ను అక్కడ అభ్యర్థిగా జనసేన పార్టీ నియమించడం చాలా ప్రయోగాత్మకంగా జనసేన పార్టీ అధినాయకుడు నాకు కల్పించడం జరిగింది. ఈ రెండు పార్టీలను కూడా ఓడించి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, కొత్త తరాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిలకలూరిపేట జనసేన అడ్డా చేస్తానని మీ 99 టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మరియు మా జన సైనికులందరికీ కూడా తెలుపుతూ, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మీ అందరూ నాకు సహకరించాలని కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నామినేషన్ ప్రక్రియ రేపు ఎప్పుడు నిర్వహిస్తున్నారు? నామినేషన్కి ఏ విధమైన వ్యూహాలు సిద్ధం చేశారా? నామినేషన్ ప్రక్రియకి అన్ని సిద్ధమవుతున్నాయండి. రేపు మార్నింగ్ 11 తర్వాత నామినేషన్ వేయడానికి రెడీ చేస్తున్నాము. భారీ ఎత్తున ర్యాలీతో గణపవరం అడ్రోడ్ దగ్గర నుంచి భారీ ఎత్తున ర్యాలీతో చిలకలూరుపేట ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుంది. జనసేన కార్యకర్తలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మీ చిలకలూరుపేట వాస్తవ అందరూ ఓటర్లందరూ కూడా ఎప్పుడెప్పుడు మనం గ్లాసు గుర్తుపై ఓటు వేద్దామా, కొత్త తరాన్ని చూద్దామా, కొత్త ఎమ్మెల్యేని చూద్దామా, కొత్త ముఖ్యమంత్రిని చూద్దామా, మన సమస్యలు పరిష్కరిస్తాడు, మన సమస్యలు పట్టించుకునే నాయకుడు వచ్చాడు, సమస్యల మీద పోరాడే నాయకుడు వచ్చాడని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇది మరొక నెల 15 రోజుల్లో జరిగి తీరుతుంది. జనసేన పార్టీ భారీ మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని మేమందరం ఆశిస్తున్నాము, కోరుకుంటాము. జరిగేది కూడా అది. సామాన్య కుటుంబం వచ్చిన నాకు జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను. చిలకలూరుపేట పట్టణంలో సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. జనసేన పార్టీ ఆశయాల సాధనకు ముందుంటాం. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చేయడం కోసం ముందుకు రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎంతమంది పారిశ్రామికవేత్తలు పోటీ పడ్డా సామాన్యులైన నన్ను గెలిపిస్తే రానున్న అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేగా ముందుండి ప్రజా సమస్యలపై పోరాడతానంటున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, చిలకలూరుపేట నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.